హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కైట్ హ్యాంగింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఈ హ్యాంగింగ్స్ అనేటి ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్కి కానీ లేదా ఫెస్టివల్స్కి కానీ బ్యాక్ డ్రాప్స్ కానీ వాల్కి కానీ బాగుంటాయి పెట్టుకుంటే. అయితే ఆ హ్యాంగింగ్స్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే యార్న్. మన ఇంట్లో ఉన్న ఏ కలర్స్ అయినా ఏం కాదు. నేను త్రీ కలర్స్ ఆఫ్ యార్న్ యూజ్ చేస్తున్నాను, వైట్, రెడ్ అండ్ గ్రీన్. దాంతోపాటు సిజర్స్ కావాలి, ఇంకేదైనా కార్డ్ లాంటిది కింద హ్యాంగింగ్స్ కోసం, మళ్ళీ స్టిక్స్. నేను బ్యాంబూ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు యూఎస్లో ఉంటే కనుక ఈ స్టిక్స్ అనేవి వాల్మార్ట్, టార్గెట్లో దొరుకుతుంది. 2 స్టిక్స్ని తీసుకొని మనం ఏ యాన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ కలర్, ఆ యాన్ మనం నాట్ వేసుకోవాలి. మిడిల్లో నాట్ వేసుకున్నాక ఇలా వేస్తున్నాను నేను. తర్వాత సెట్ చేసుకోవాలి ఈవెన్గా ఉందా లేదా అని. దీన్ని ఇలా ప్లస్ షేప్గా టర్న్ చేయాలి. ఇలా ఉంది కదా, దీన్ని ప్లస్ షేప్గా టర్న్ చేసి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి. ఇంకొకటి వేస్తున్నాను లూజ్గా ఉండకుండా. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా టైట్గా పట్టుకోవాలి. ఈ ప్లస్ అనేది మనం ఇలా జరుపుకుంటూ సెట్ చేసుకోవచ్చు ఈవెన్గా ఉండేటట్టు. తర్వాత ఈ యార్న్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ స్టిక్ ఏదైతే ఉందో ఇలా నెక్స్ట్ దానికి వెళ్ళి ఇది ఉంది కదా, ఓవర్ వెళ్ళాలి. దాని పైనుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి పైనుంచి వెళ్ళి నెక్స్ట్ స్టిక్కి వెళ్ళాలి. మళ్ళీ దీని పైనుంచి తీసుకెళ్ళి మళ్ళీ పైనుంచి ఇలా 2 చేయాలి. మళ్ళీ దీనిపైనుంచి ఒకసారి పైనుంచి అన్నాక సెకండ్ టైం 2 కలిపి చేయాలి. అలా కంటిన్యూ చేయాలి. నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టుకున్నాను, మీకు చూపించడానికి సెకండ్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత ఫస్ట్ కలర్ ఇలా చుట్టుకున్నాక మనం ఏం చేయాలి అంటే కొంచెం టేల్ ఉంచేసి కట్ చేసుకోవాలి. ఫస్ట్ కలర్ ఏదైతే ఉందో ఇలా కట్ చేసుకున్నాక మనం సెకండ్ కలర్ ఏదైతే అనుకున్నామో దాన్ని ఈ టేల్కి నాట్ వేయాలి. సో ఇలా నాట్ వేద్దాము. 1 టైం వేసాక సెకండ్ టైం కూడా వేయాలి. మళ్ళీ నేను టైట్గా ఉండాలి కాబట్టి 3 టైమ్స్ వేస్తున్నాను ఈ నాట్ అనేది. ఓకే, ఇలా వేసాక ఈ ఎక్స్ట్రా ఉన్న టేల్స్ అనేటివి కట్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అదే కంటిన్యూ చేసుకోవాలి. సో ఇలా తిప్పుకున్నాక నెక్స్ట్ 1 టైం తిప్పేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఈ టేల్స్ అనేటివి లాస్ట్కి మనం కిందికి ఇలా అనుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి అవి కనిపించవు. సో ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చింది కదా, దీని కిందికి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ థర్డ్ లైన్కి కూడా అలా పెట్టుకుంటే కనిపించవు అన్నట్టు. మళ్ళీ ఈ లైన్కి కూడా దాని కిందికి అనాలి. సో మా బ్యాంబూ స్టిక్స్ అనేవి మీడియం సైజ్ కాబట్టి నాకు 3 కలర్స్ సరిపోతున్నాయి. ఇలాగా ఒకవేళ మీది బ్యాంబూ స్టిక్స్ అనేది పెద్దగా ఉంటే 4 కలర్స్ కూడా చేయొచ్చు. అయితే ఇప్పటిలాగానే చెప్పినట్టుగానే నాకు టేల్స్ అనేవి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాయి, కవర్ అయిపోయాయి ఫ్రంట్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ కలర్ స్టార్ట్ చేస్తాను.
సేమ్ అప్పుడు చేసినట్టుగానే టేల్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి కొంచెం ముందుకు. అలా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ కలర్ ఏదైతే డిసైడ్ అవుతామో ఆ కలర్ టై చేసుకోవాలి. నేనైతే 3 knots వేస్తాను నార్మల్గా. సో ఫస్ట్ది అయిపోయింది, మళ్ళీ సెకండ్ నాట్ వేస్తున్నాను, తర్వాత థర్డ్ నాట్. సో అలా 3 knots వేసుకున్నాక టైట్గా నాట్ అయ్యాక ఈ టేల్స్ అనేది ఇంకా చిన్నగా కట్ చేయాలి. సో మనం కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ సేమ్ ఎప్పట్లాగానే కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఓవర్ చేసేసి మళ్ళీ ఇటు సైడ్ చేసి ఓవర్, సెకండ్ ఓవర్ చేసేటప్పుడు ఇటు పక్కకు చేయాలి, మళ్ళీ పైనుంచి వెళ్ళాక మళ్ళీ ఓవర్. ఇందాక చెప్పినట్టుగానే ఇవి నెక్స్ట్ లైన్ వచ్చేటప్పుడు కొంచెం టర్న్ చేసుకొని దీంతో కవర్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఈ మనం నాట్ వేసుకున్న కాడ ఎక్కడ కూడా కనిపించట్లేదు, అన్నీ బ్యాక్ సైడే వెళ్ళిపోయాయి. సో అలా కవర్ అయిపోతుంది. ఇది నా లాస్ట్ కలర్ కాబట్టి లాస్ట్ దాకా చేసుకోవాలి స్టిక్స్ అయిపోయేవాడికి. సో నా కైట్ అనేది అయిపోయింది. నేను కొంచెం ఇక్కడ లీవ్ చేసుకున్నాను స్టిక్ అనేది, ఎప్పుడైనా హ్యాంగింగ్స్ కానీ ఏదన్నా నాట్ వేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని నేను టేల్ కూడా కట్ చేసేసుకున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే లాస్ట్ టైం తిప్పేసి ఇక్కడ లాస్ట్ మనం పెట్టింది ఉంటుంది కదా, అది దానికి ఈ టేల్ అనేది నాట్ చేస్తాను. సో ఇలా అన్నమాట. అలా ఫ్యూ టైమ్స్ నాట్ చేసేయాలి. అలా నాట్ వేసాక ఇంకో 2-3 టైమ్స్ నాట్ వేస్తే కొంచెం టైట్గా ఉంటుంది. నాట్ చేసుకున్నాక ఈ టేల్ అనేది మనం కట్ చేసేసుకోవచ్చు. తర్వాత కైట్ అనేది అయిపోతుంది. మనకు నచ్చితే హ్యాంగింగ్స్ కానీ అలాంటివి వేసుకోవచ్చు. ఇలా 3 kites అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న కైట్స్ని నాకు ఎక్స్ట్రా టేల్ వచ్చింది కొన్నిటికి, కానీ ఏం కాదు. నేనేమనుకున్నానంటే ఏదన్నా హ్యాంగింగ్ అటాచ్ చేద్దామని. సో ఆ హ్యాంగింగ్లోనే వెళ్ళిపోతుంది. సో మీరు ఒకవేళ హ్యాంగింగ్ ఏదైనా అటాచ్ చేయాలని అనుకుంటే ఏం వడి అవ్వక్కర్లేదు. అయితే ఇప్పుడు నేను హ్యాంగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ కోసం ఒక ఫ్లాష్ కార్డ్ మెటీరియల్ స్టోర్ చెప్పినట్టు తీసుకున్నాను. మీ ఇంట్లో ఉన్న ఎనీ కార్డ్ యూజ్ చేయొచ్చు. నాకైతే ఫ్లాష్ కార్డ్ ఉంది, నోట్స్ కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ కలర్ అయితే హ్యాంగింగ్స్ చేద్దాం అనుకున్నామో ఆ కలర్ తీసుకోవాలి. నేనైతే రెడ్ చేద్దాం అనుకున్నా కాబట్టి రెడ్ యూజ్ చేసుకొని మనం ఇలా, నాకు యాన్ థిక్గా ఉంది కాబట్టి నేను 15 చేస్తున్నాను. మీ యాన్ సైజుని బట్టి చేసుకోవచ్చు. ఈ టేల్ ఏదైతే ఉందో అది కిందికి వచ్చేటట్టు చూడండి. సో అలా ఆగుతుందన్నమాట. అలా 15 టైమ్స్ చుట్టుకోవాలి. మనం అలా యాన్ చుట్టుకున్నాక ఇక్కడ దగ్గరగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకుని కిందంతా కట్ చేసుకోవాలి. సో మనం చుట్టుకున్నదైతే నేను నాట్ వేసాను. ఇక్కడ పైన నాట్ వేసాక కింద కూడా నాట్స్ లూప్స్ ఉన్నాయి కదా, నేను దాన్ని కట్ చేసేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి, ఈక్వల్గా అన్నీ ఈక్వల్ లెంగ్త్స్ వచ్చేటట్టు చూసి కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన దాన్ని మేము ఇలా హ్యాంగింగ్ చేద్దాం అనుకున్నాము. 1 ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ హ్యాంగింగ్స్ చేద్దాం అనుకున్నాము. అలా 3 హ్యాంగింగ్స్ చేసేసి 9 చేసుకున్నాం హ్యాంగింగ్స్. 3 పెడతాము ఈ 3 kites. తర్వాత ఇక్కడ ఒక హ్యాంగింగ్కి యాన్ తగిలేసి వాల్కి పెట్టుకోవడమే. నేను ఇందాక చెప్పినట్టుగా ఇవి ప్రిపేర్ చేసుకున్నాను. నీడిల్ థ్రెడ్ తోటి సో చేసుకున్నాను, కుచ్చేసుకున్నాను ఈ వీటికి.
మా ఇంట్లో ఉన్న వైట్ బీడ్స్ తోటి అయితే నేను కుచ్చేసుకున్నాను. ఏ బీడ్స్ అయినా పర్వాలేదు. మనకు నచ్చిన బీడ్స్ తోటి అలా కుచ్చేసుకుంటే బాగుంటాయి. నేను అన్నిటికీ అలానే కుచ్చేసుకున్నాను. ఈ లూప్ అయితే నేను హ్యాంగింగ్ కోసం బ్యాక్ సైడ్ హాట్ గ్లూ గన్ తోటి స్టిక్ చేసేసుకొని అలా లూప్ చేసేసి నేను అలా పిన్కి పెట్టుకున్నాను హ్యాంగింగ్. ఈ వీడియో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.